పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా విడాకులు జరిగేటప్పటికి దానికి మీరేమంటారు? అప్పుడైతే యూ హ్యావ్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ మ్యారేజ్, పెళ్ళికి డబ్బులు, రిసెప్షన్కి డబ్బులు, చుట్టాలకి డబ్బులు అంతా ఖర్చు పెట్టేసి లావిష్ పెళ్ళి చేసుకున్న తర్వాత ఒక 1-2 years బ్రేకప్, డైవర్స్, ఏం చెప్తారు దానికి? మరి జస్ట్ ఆ టాపిక్ని మనం ఎలివేట్ చేసుకుంటున్నాము, అభిప్రాయం వేరుగా ఉంది కాబట్టి కొంచెం అభిప్రాయం మార్చేసుకొని చూడండి. ప్రతిదీ ఆ పర్స్పెక్టివ్లో ఒక మనిషి అనుభవిస్తున్నాడు ఆ పరిస్థితిలో మ్యాటర్స్ అలాట్ అండ్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. ఓకే, వరల్డ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఏంటి? వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్ రోజ్. ఆమె కాడికి ఏ వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్? వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్ దిస్ పర్పుల్ కలర్లో రెడ్ రోజ్. రెడ్ రోజ్. ఆ రెడ్ రోజ్కి ప్రాణం ఉండే అమ్మాయి అయితే అది మిత్రా శర్మ. ఓకే, మీరు కంగారు పడకండి, వచ్చావా? అయితే గీతానంద్ గారు, ఇప్పుడు లాయాలిటీ అనే ఏదో పదం ఉంది, ఒకప్పుడు ఉండేది, అది ఇప్పుడు ఇంకిపోతుంది, అంటే డిసపియర్ అయిపోతుంది. సో లాయాలిటీ కోసం ఈ సినిమాలో నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు ఒక పాయింట్ చెప్పారు అనిపించింది. సో అది ఇప్పుడు ఉన్న యూత్కి చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి ఫ్యూ వర్డ్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? అండ్ ఆడియన్స్, వై షుడ్ ఆడియన్స్ వాచ్ వర్జిన్ బాయ్స్ అంటే మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ మూవింగ్ కల్చర్లో ఉన్నాం మనం, లిటరల్గా చాలా ఫాస్ట్ మూవింగ్ కల్చర్లో ఉన్నాం. సో లాయల్టీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు లాయల్టీ దాన్ని చెక్ చేసుకోకపోతే కనుక మనకి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత మొత్తం కాల్చుకొని సీట్ తడిసిపోద్ది అనమాట. సో ముందే మనం తెలుసుకొని ఆ లాయల్టీ, ఎవరితో లాయల్గా ఉండొచ్చు, వాళ్ళతో జర్నీ ఏంటి, వాళ్ళతో ఉన్న ఎక్స్పీరియన్స్లు ఏంటి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అది, చాలా అంటే కథను మొత్తం చేంజ్ చేసే పాయింట్ అది. సో ఈ మూవీని ఎందుకు చూడాలి అంటే ఆ పాయింట్ గురించి కూడా చాలా మాట్లాడడం, ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి. అండ్ ఐ ఫీల్ లాయల్టీ ఈజ్ సంథింగ్ దట్ స్టార్ట్స్ ఫ్రమ్ యూ. ఒకవేళ మీకు అది లేదు అనుకుంటే అవతలోడికి అడిగే అర్హత మనకి ఇప్పటికీ ఉండదు. ఒకవేళ మనం ఫీల్ అయితే, అవతలోడు ఫీల్ అయితే అప్పుడు ఫీలింగ్ కరెక్ట్ ఉంటుంది. లేదు అనుకుంటే నేను సగం ఫీల్ అవుతున్నాను, కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను, కాంప్లికేటెడ్గా ఉన్నాను, నాకు ప్రశ్నలు ఉన్నాయంటే అవతలోడి మీద దానికి భారం వేసామనుకో, అది ఫ్రస్ట్రేషన్ కింద మారి. ఓకే, మీ కాబోయే హస్బెండ్లో నేను పెళ్లి చేసుకోను సార్. చెప్తున్నాను కొన్ని. సరే, మీకు బాయ్స్లో ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి? సార్ నేను ఆ విషయాన్ని మర్చిపోయాను సార్ జీవితంలో. అంత హర్ట్ అయ్యారా? అంత హర్ట్ ఏం అవ్వలేదు సార్. నాకు ఆ జోన్లోనే వెళ్ళాలని లేదు సార్. మీరే పెళ్లి చేసుకుని అంటే ఇంక మాకు అమ్మాయిలు ఎలా దొరుకుతారు? లేదు అరే లేదు అలా ఏం లేదు సార్. సి ఐ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ ద టాపిక్. ఇప్పుడు నిజంగా నాకు ఆ జోన్ థాట్ ప్రాసెస్ కూడా లేదు. ఈ పీపుల్ మూవ్ ఆన్ వెరీ ఫాస్ట్ సార్. ఇప్పుడు మనం ప్రేమ నోరు మీద ఉండము, మనసు మీద ఉండము అనేది పక్కన పెట్టేస్తే, మనిషి అవుట్ ఆఫ్ సైట్ ఇస్ అవుట్ ఆఫ్ మైండ్. మనం ఫీల్ అయ్యేది ఎంత నిజంగా మంచి ఫీలింగ్ ఉన్నా కూడా మంచి ముందున్నంత వరకే ఉంటుంది. తర్వాత సైడ్ అయిపోయిన తర్వాత ఆ థాట్ ఎంత ఫ్లక్చుయేట్ అవుతుంది జనాల్లో, దట్ దే కాంట్ ఈవెన్ రిమెంబర్ యూ అండ్ దే మూవ్ ఆన్. నాకు నవ్వెక్కడ వస్తుందంటే, దట్ సంవత్సరం నడుచుకున్న వచ్చిన సంబంధాలకి ఇమ్మీడియట్గానే నాకు నువ్వు ఎవరో కాదు అన్నట్టు చెప్పేసుకొని వెళ్ళిపోతారు. ఎందుకు? దేనికోసం? వై? ఓకే. సో ఐ జస్ట్ ఫీల్ దట్ ఆ విషయం నాకు చాలా లోపల వరకు తగిలేసింది. అందుకని 2 చేతులు జోడించుకొని, కొంతమంది 2 చేతులు జేబుల్లో పెట్టేసుకొని వెళ్ళిపోతారు, నేను 2 చేతులు జోడించుకొని తలదించేసుకొని వెళ్ళిపోతున్నాను అంతే. యూ కెనాట్ ఫైట్ విత్ సంబడి హూ డజంట్ వాంట్ టు బీ విత్ యూ ఎవర్. చాలా సఫర్ అయ్యారు అన్నట్టు అనిపిస్తుంది నాకు. నో, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఓకే. అండ్ శ్రీహాన్ బ్రో, సినిమాలో అరటిపండుకి కాండం పెట్టారు. సో నాకు అది చాలా కొత్తగా అనిపించింది. అండ్ అంటే మీకు అడగాలనిపించింది. సో దానికి రీజన్ ఏంటి పర్టికులర్గా? అసలు అలా ఎందుకు పెట్టాలా? అసలు అరటిపండుతో ఏం చేస్తారు? అరటిపండు ఉన్నట్టు తినడానికి. సో దానికి అలా పెట్టి ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఓ అలానా? అంతే ఆబ్వియస్గా. అంటే అరటిపండుకి ఎందుకు సార్ పెట్టారు రాజా గారు? కరెక్ట్. వేరే ఏం పండు దొరకదు, వేరే ఏం పండుకి కుదరదు. అంటే ఓవరాల్ సీన్ చూస్తే మీకు అరటిపండుకి ఎందుకు పెట్టారో మీకు అర్థమైంది.
సరే నాకు ఏవేవో థాట్స్ తర్వాత మిత్ర గారు మీరు మీ పెదాల మీద అంత బరువుని ఎందుకు మోసారు? ఓ అది నా పెదలు కాదు సార్. కాదా? లేదు లేదు మీరా అనుకుంది. లేదు. నేను లేకపోయానని నేను టీజర్ ట్రైలర్ ఆ సాంగ్ చూసినప్పుడే డిసప్పాయింట్ అయ్యాను నేను. కనీసం కూర్చునే అవకాశం కూడా లేదని. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మీతో మాట్లాడాలంటే భయం వేస్తుంది సార్ నాకు. ఎందుకు బాసు నేనేం చేశా? మీరు ఏం చేయట్లేదు. ప్యూర్ వచ్చిన ఇక్కడ సీల్డ్. ఓకే, అంటే ఇంకొకటి హైలైట్ ఆఫ్ ద షో ఏంటంటే మొన్న ఒక సాంగ్ లాంచ్ అయినప్పుడు మీరు డ్యాన్స్ చేశారు కదా, మీ మెడలో తలతల ఒక వజిన్ బాయ్స్ చైన్ మెరిచింది. Yes. నాకు అది బాగా నచ్చింది. అంటే అంటే మీ అంత కాదు, మీ తర్వాత నచ్చింది థింగ్ ఏదైనా ఉందంటే వరల్డ్లో ఆ చైన్ ఇస్తారా? ఇస్తారా? ఉంది, తీసుకొచ్చాను. నువ్వు వేసుకుంటా అంటే ఇస్తాం, మళ్ళీ నీ గర్ల్ ఫ్రెండ్కి ఇస్తామంటే నేను వర్జిన్ బాయ్ కదా సార్. వేసుకుంటావు? ఇస్తే వేసుకుంటా. ఒక్కసారి వచ్చి ఉంటే తీసురా. మిత్రా శర్మనే వేయాలి కదా. బాగుంటుంది కదా సార్, లైఫ్ టైం మెమరీ. ఓకే, ద రియల్ వర్జిన్ బాయ్. సిడిగల్ 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 తల ఉంచు, తల ఉంచాలి. వర్జిన్, నేను నిజంగా వర్జిన్ బాయ్ అని మూవీ టీమ్ సర్టిఫికెట్ ఇచ్చింది, అండ్ మెడికల్ సర్టిఫికెట్లు కూడా నేను పెడతా సోషల్ మీడియా. మీరు అలా అనకండి బ్రో, ఎడ్రినలిన్ రష్ విత్ మై క్రష్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై